అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. లీడర్లు అంటే ఎవ్వల్రా? చెప్పిన మాట చెప్పినట్టు చేయకపోయేటోళ్ళు లీడర్లు అని అనుకుంటారు పబ్లిక్. అనుకుంటారా? అదే కదా నిజం. ఏది నిజం? అవును మరి. ఏ లీడర్ అమ్మ అమలు చేసింది? పువ్వు గుర్తోళ్ళు నల్లధనం తెస్తాం, పేదోళ్ళ అకౌంట్లలో 15 లాఖ వేస్తామని అన్నాడు. వేసిండా? కేసీఆర్ సారేమో 3 ఎకరాలు అన్నాడు. పంచిండా? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నిరుద్యోగ భృతి అని అంటున్నారు. ఇచ్చిర్రా? కూటమి లీడర్లు మస్తుగా చెప్పిర్రు. చేస్తున్నారా? అరేగా ఒకటే పరా ఏటి కావు, చేసుకుంటా పోతారు. కానీ కొందరు ఉంటారా, ఇచ్చిన మాట తప్పనే తప్పరు. ఎవరో వాళ్ళు. చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ అసంటోళ్ళు చెప్పినట్టే చేస్తున్నారు. కొన్ని చూడు. పవన్ కళ్యాణ్ సారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పటంలా ఇగురం ఈక లేకుండా ఇండ్లు కూలగొట్టిండ్రని పెద్దగానే అయింది కదా రచ్చ. అయితే ఇప్పుడు ఇండ్ల నాగేశ్వరమ్మ కుటుంబం ఆగమైందని, మీ ఇంటికి పెద్ద కొడుకు అయితేనని మాటిచ్చిండు. ఇక చెప్పినట్టే చిన్న సీఎం అయినాక ఇప్పటంలో ఉన్న నాగేశ్వరమ్మ ఇంటికి పోయి పెద్దమ్మ చేతుల పండ్లు పలహారాలు పెట్టి మంచి షెడ్ అరుచుకున్నాడు. నాగేశ్వరమ్మకు 50,000, దివ్యాంగుడైన ఆమె మనవనికి ₹1,00,000, ప్రతి నెల 5,000 రూపాయలు చిన్న సీఎం జీతంలోకెళ్లి వంపుతానన్నాడు. అట్లనే నాగేశ్వరమ్మ 3వ కొడుకు పానం మంచిగా లేకపోతే 3 లక్షల చెక్కిచ్చిండు. చిన్న సీఎం వస్తున్నాడని ఊరంతా ముద్దుగా ముస్తాబ్ చేసి వెల్కమ్ బోర్డులు పెట్టిర్రు. గోళ్ళు పడేశారయ్యా. మై 2వ రోజు వచ్చేసాడు. ఇంకా నాకు ఏడుపు ఆగలేదమ్మా. మైని పట్టుకొని ఏడిచాను. ఆయన కూడా కళ్ళమ్మ నీళ్ళు వచ్చినట్టుగా ఉండవు. అప్పుడు నాకు నీకేం పర్లేదమ్మా, నేనుండానమ్మా నీకు అన్నాడు. ఆ నేనుండానన్నట్టుగానే మాకు జరుగుతుందమ్మా. ఆయన మాట మాత్రం తప్పకుండా జరుగుతుంది. ఇదమ్మా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మంది లీడర్లు పార్టీలు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. ఆ తర్వాత పవర్లకు వచ్చినాక మర్చిపోతారు. కానీ పవన్ కళ్యాణ్ సారు అందరి లీడర్ల లెక్క కాదు కదా. అయితే నాగేశ్వరమ్మ మనసులున్న ఒక కోరికను సారుతోను పంచుకున్నది. నవ్వుతాడు సారు. ఇది నాగేశ్వరమ్మ ఒక్కదాని కోరికే కాదు సారు, మీ జన సైనికులు, మీ అభిమానుల కోరిక కూడా. సర్పంచ్లతోటి సీఎం రేవంత్ సార్ మీటింగ్ పెట్టిండు కదా. మీటింగుకే కాదు, మొన్నట్ల మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ను కూడా గట్టిగానే అరుచుకున్నాడు. ఈను మేము అదొకటి అడ్డం పొడుగు మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి ఈ కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఈ ఏడాది దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. తోలు తీస్తాడంటేనే ఇక నేను చెప్పదలుచుకున్నా. అయ్యేగా నా సంగతి వదులు గాని మా సర్పంచులు వచ్చిండ్రు. రా, ఏ తోలు తీస్తావురా? నీ తోలు తీసుడు కాదు, నిన్ను చీరి చింత కట్టి చింత మడకల ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు. రా, కొడంగల్కి వస్తావా లేకపోతే మమ్మల్ని చింత మడకకు రమ్మంటావా? మా సర్పంచులను తోలుతా. సోయి లేని మాటలు, స్థాయి లేని విమర్శలు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఫ్యూచర్ సిటీ, తొక్క సిటీ. ఎవరికి కావాలి నీ ఫ్యూచర్ సిటీ? నాకు అర్థం కాదు. నువ్వు పెంచినావు హైదరాబాద్. ఎవరు చేసిన హైదరాబాద్ సిటీ? ఇంత వైబ్రాంట్ సిటీ ఎక్కడికి వచ్చింది? 400 సంవత్సరాల చరిత్రతోని దీనికంతా ఒకటి బోధి జరిగి ఆటోమేటిక్గా పెద్ద సిటీ అయింది. రాష్ట్ర మంత్రి చేసిన అంటూ, కేంద్ర మంత్రి చేసిన అంటూ, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిని చేసిన అంటూ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అంటూ, నేను ఆడ ఫ్యూచర్ సిటీ కడుతున్నాను అంటే తొక్క తోలు, వాడెవడో వస్తాడంటే వంతారనా బొంతారనా ఇవనే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలు మాకు రావనుకుంటున్నావా? ఇక నన్ను తిట్టడానికైతే వాళ్ళ నోరు మొక్కాలిగా. ఎప్పుడో సందర్భంలో కోపం వచ్చి ఒకటి తిట్టినామంటే ఒక మనిషిని మాట వేరు. పొద్దాకాదే కదా కేసీఆర్ చచ్చిపోవాలి మాట్లాడినప్పుడల్లా ఎక్కడైనా మాట్లాడు. ఏ సందర్భంలో మాట నువ్వు కాలేజీలో మాట్లాడు, లేకపోతే ఇంకో కాడ మాట్లాడు, స్కూల్ పిల్లల కాడ మాట్లాడు. గింత అక్కసు ఉంటుంది మనుషులకు. సో ఇష్టం వచ్చిన పద్ధతులు, మాటలు అన్ని రికార్డ్ అవుతున్నాయి, ప్రజల్లో అన్ని గమనిస్తున్నారు. నువ్వు కాదు కదా నడువుకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లన్న సాగర్లో దుంకి చచ్చిపోతావు. మల్లన్న సాగర్ కాకపోతే రంగనాయ సాగర్లో మెడకు తాడేసుకొని ఊరేసుకొని చచ్చిపోతావు. చంద్రశేఖర్ రావు గారు, నన్ను గెలకకు. నేను అన్ని చూసిన. ఎక్కడి నుంచి వచ్చిన? నేను నల్లమల్ల అడవుల నుంచి వచ్చిన. జడ్పీటీసీ గెలిచిన, ఎమ్మెల్సీ గెలిచిన, ఎమ్మెల్యే గెలిచిన, ఎంపీ గెలిచిన, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా. వస్తుంటే ఒక 10 చోట్ల ప్రామిస్ చెప్తాను. 10 ప్లేసెస్లో పక్క పండు వచ్చుకోగానే కార్లో కూర్చున్న 2 స్టీరింగ్ ఇచ్చి పెట్టి 2 చేతులు మీదకి పెట్టిండు. బాస్ మళ్ళీ మనం జల్దీ రావాలి, మనమే వస్తున్నాం, నెక్స్ట్ మనమే అని దుంకుతున్నాడు. చంద్రశేఖర్ రావు గారు, తారక రామారావు గారు, హరీష్ రావు గారు రాసి పెట్టుకో. 2029లో 2/3 మెజార్టీతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.
ఇదే నా సవాల్. శాతనైతే కాసుకో బిడ్డ, నీ రాజకీయం ఏందో నేను చూస్తా. సుక్క పొద్దు లేసామమ్మ సందామమ్మ, సద్ది సంకణ వెట్టామమ్మ సందామమ్మ. వలపట దాపట ఎడ్లను గట్టి కర్రు నాగలి భుజాన వెట్టి చెమట సుక్కల జల్లి సేను సెలకల దున్ని రాజనాలే పండా. ఎంతైనా మనం అదృష్టవంతులం రా. ఈ కాలం పిల్లలకు కష్టం ఇల్వ తెలియదు, రైతు ఇల్వ తెలియదు. చెప్తే నమ్మవు గాని మా పక్కింట్ల పిల్లగాడు మీ డాడీ ఏం చేస్తారంటే అని అడిగిండు. రైతురా అన్నా, ఏ కంపెనీ అంటానంటున్నాడు. మా చుట్టాల పిల్లగాడు బియ్యం ఎక్కడికి వెళ్ళి వస్తాయిరా అనంటే మా డాడీ అయితే సూపర్ మార్కెట్ లో తెస్తాడు అని అన్నాడు. మన జనరేషన్ నయం, గంజి తెలుసు బెంజి తెలుసు. ఇప్పటి జనరేషన్ కూడా తెలిసేటట్టు నేర్పించే ప్రయత్నం చేయాలిరా. నేర్పించుడే కాదు, రైతన్నలకే వేసం నేర్పిస్తున్నారు. చూడుగాడు దిక్కు. అబ్బో భలే ముద్దుగున్నారు పో పెద్ద రైతులు. పెన్నులు పెన్సిళ్లు పట్టే చేతులు కర్రు నాగలి పట్టిర్రు, బ్యాగులు మోసే ఇప్పుడు బస్తాలు మోస్తున్నారు. రైతేశం గట్టి కూరగాయల బేరం చేసుడే కాదు, అసలైన రైతులకే వ్యవసాయం నేర్పుతున్నారు కదా మన బుజ్జి రైతులు. ఇయ్యాల రేపట్ల పోరాణాలకు ఏది కావాలన్నా సూపర్ మార్కెట్లనే దొరుకుతున్నాయి. ఒకప్పట్లెక్క శలకలకు పోయి తెంపుకొచ్చేది లేదాయే. ఇంటి ముంగల 4 చెట్లు పెంచితే చూసింది లేదాయే. ఏడ వండుతాయి ఎట్లా వండుతాయి, ఆ రైతుకు ఎంత కష్టం ఉంటుందో ఎట్లా తెలుస్తుంది. అందుకే జయశంకర్ భూపాల్పల్లి జిల్లా ఆదర్శ హైస్కూల్లా జాతీయ రైతు దినోత్సవ వేడుకల భాగంగా బడి పిల్లలకైతే రైతేశం గట్టించి వ్యవసాయం అంటే ఏంది, రైతు ఎన్ని కష్ట నష్టాలను కోర్చి పంట తీస్తాడు, తీసిన పంటకు ధర లేకపోతే అలా పరిస్థితి ఏంది అని పాటలు నాటకాల రూపంలో రైతన్నల కళ్ళలను నీళ్లు తెప్పించిర్రు. రైతు విలువ వ్యవసాయం ప్రాముఖ్యత ఇప్పటి తరం పిల్లలకు అర్థమయ్యేటట్టు ప్రోగ్రాం చేపించారు అన్నట్టు. ఈ స్కూళ్ల ఫంక్షన్లు అనగానే పెద్ద పెద్ద ఉద్యోగస్తులను సూట్ బూట్ వేసుకున్నోళ్లను చీఫ్ గెస్ట్లను పిలిచి శాల్వాలు కప్పి సన్మానాలు చేస్తారు. కానీ ఇక్కడ దేశానికి వెన్నుముకైన రైతన్నల్నే చీఫ్ గెస్టులుగా ఆహ్వానం పలికి అన్నం పెట్టే రైతన్నలకు సన్మానం చేసి వాళ్ళ రుణం తీర్చుకున్నారు గిట్లా. అంతేకాదు మారుతున్న కాలంలో వ్యవసాయంలో మారుతున్న పద్ధతులు, కొత్త కొత్త పనిముట్లు, వాటి పనితీరును రైతులకు వివరించిర్రు. తన కష్టానికి ప్రతిఫలం కూడా అడగలేని నిస్వార్థ సేవకుడు రైతు ఒక్కడేగానుల్లా. మరి అట్లాంటి రైతును గౌరవించడం అందరి బాధ్యత కదా. జై కిసాన్. మన చిన్నప్పటికి ఇప్పటికి పండుగలు ఏ తీర్ల మారినైరా. అప్పట్లో బతుకమ్మ అంటే నోటి పాటలతో ఆడేది, ఇప్పుడు డీజే పాటలతో ఆడుకుంటున్నాం. అవును, సంక్రాంతికి సకినాలు 10 రోజుల లేదు, ఇప్పుడు పిండి వంటలు కూడా ఆన్లైన్ లో ఆర్డర్ పెడుతున్నాం. చదువులు కొలువుల బిజీల పడి పండుగల్ని పబ్బాల్ని మనకు అనుకూలంగా మార్చుకుంటున్నాం. కానీ కాలం ఎంతైనా మారని ఈసుమెంత కూడా మారలేదు అడవి బిడ్డల సాంప్రదాయాలు. తెలంగాణలో అడవి బిడ్డల ఆరాధ్య దైవాలకు మొక్కులు మొదలైనయి. ఓ దిక్కు మేడారం జాతర, ఇంకో దిక్కు రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద జాతరైన కేస్లాపూర్ నాగోబా జాతరకు మొదలైన పూజలు. నెలవంకని చూసి పూజలు మొదలుపెట్టి ఎడ్లబాన్లు కట్టి జాతరకు అంకురార్పణ చేసిర్రు. ఆదివాసుల ఆరాధ్య దైవం మెస్రం వంశపు ఇలవేల్పు నాగోబా జాతరతోటి గోండుగూడాల పండుగ మొదలైంది. 1 కాదు 2 కాదు 125 ఊర్ల మీదంగా 15 రోజుల పాటు పాదయాత్ర చేసి పవిత్ర గంగాజలం తెచ్చి నాగోబాకు అభిషేకం చేస్తారు. ఈ జాతరకు దాదాపు 1,00,000 మంది వస్తారని అంచనా. కాలం మారుతున్న కొద్దీ జీవన విధానాలు, పండుగ పబ్బాలు, ఆచార వ్యవహారాలు కూడా మారుతున్న ఈ రోజులలో కూడా తరతరాల తమ సంప్రదాయాన్ని పడగొట్టకుండా నిలబెట్టుకొని చెక్కు చెదరకుండా ముందు తరాలకు అందిస్తున్నారు అడవి బిడ్డలు. కళల్ని కళాకారుల్ని ఎంకరేజ్ చేసుట్లా ఎంకరేజ్ చేసుట్లా నువ్వు ఉంటావా 1 నెంబర్ ఎట్లా? ఇక నీకు తెలుసు యారా నాకు లలిత కళలంటే ఎంత ఇష్టమో అని. అమ్మో, నువ్వు మామూలు కళాకారునివా? నీ కళల గురించి చెప్తే ఎందుకురా, నాకు పొగడ్తలంటే పెద్దగా ఇష్టం ఉండదని తెలుసు కదా. ఇప్పుడు వద్దులే నా గురించి. ఆపు, నీ గురించి ఎవరు చెప్తురు? మరెవరి గురించి చెప్తున్నావో? విశాఖపట్నంలో అవుతున్న పెసా ఉత్సవాల గురించి చెప్తున్నా. చూడు ఎట్లున్నాయో వాళ్ళ కళలు. విశాఖ సాగర తీరాన పెసా మహోత్సవం జోరు చిన్నసన్నగా లేదుల్లో. సెంట్రల్ సర్కారు ఈ తాప ఆంధ్రాలో పెట్టింది. ఇక్కడికి మన దేశంలో ఉన్న కళాకారులు వచ్చి వాళ్ళ కళను చూపెట్టిర్రు. ఇది మహారాష్ట్ర గుస్సాడి డ్యాన్స్ అన్నట్టు.
ఇది తాప్రవాడి మ్యూజిక్ అని అంటారట. అట్లనే రాజస్థాన్ నుంచి గవేరీ డ్యాన్సు, ఒడిశా ట్రైబల్ డ్యాన్సులు కూడా జోరుగానే చేసిర్రు. వారేవా, డ్యాన్సులు అంటే డ్యాన్సులు కాదు పోర్రి. ఇవే కాదు, వీటితో పాటు ఆటలు కూడా అంతే జోరుగున్నాయి. కర్రల మీద నడుసుడు, తాడుగుంజుడు, కబడ్డీ, ఓ ఇట్లా పల్లెలు మర్చిపోయిన ఆటలను, పాటలను, డ్యాన్సులను మళ్ళా మన ముంగటికి ఇట్లా పట్టుకొచ్చిర్రు. అరే అరే, కట్టెల మీద ఏమన్నా డ్యాన్స్ చేస్తున్నారా? ఇవే కాదు, ఇంకా చాలా ఆటలాడిర్రు. పెసా మహోత్సవంతో అడుగున పడ్డ మన కళలను, కళాకారులను కొత్తగా ఈ లోకానికి పరిచయం చేస్తున్నందుకు సంబరంగా ఉన్నదన్నారు అక్కడికి వచ్చిన జనం. ఏంది సిరమ్మా, నిన్న ఐతరం స్పెషల్ ఏం చేసినావు? ఇక ఊకే ఇంట్లోనే ఏం తింటాం, సరదాగా బయట డిన్నర్ ప్లాన్ చేసిన. ఆహా, నువ్వు కూడా బాగానే అప్డేట్ అవుతున్నావులే. ఊకే నా వంటలు నేనే తిని ముఖం మొత్తినట్టే అయింది. ఈ రోజుల్లో ఇంట్లో వేసుకొని తిన్నంత ఉత్తమం ఇంకోటి లేదురా. ఇదేంది ఈ మాట నువ్వు చెప్తున్నావా రాధిక? నేనే చెప్తున్నా, కొన్ని సీన్లు చూస్తుంటే బయట ఫుడ్ కు బాయ్ బాయ్ చెప్పక తప్పట్లేదు. పోయి నేను బయట తిన్నప్పుడే చెప్తావు ఇట్లాంటివన్నీ. మరి నేనేం చేయాలరా? వార్త ఇప్పుడు తెలిసింది, తర్వాత కూడా తింటా అంటే అది నీ ఇష్టం మరి. అయ్యయ్యో, అసలే ఆదివారం మీదంగా వాతావరణం చల్లగున్నది. ఏం తిన్నా కుతి తీరదని వేడిగా దమ్ బిర్యానీ జంబో ప్యాక్ ఆర్డర్ పెట్టిండ్రు. ఇక పొగలు గక్కే లెగ్ పీసులు ప్లేట్ల పెట్టిండ్రు. ఇక ముక్క తినుకుంటా తాపకింత ఉల్లిగడ్డ కొరుక్కుంటా ఎంజాయ్ చేద్దామని నోట్ల పెట్టిర్రు. అరే ఏంది, నోట్ల మీకు కూడా నీళ్ళు ఊరుతున్నట్టున్నాయి. మొత్తం ముచ్చటినుండ్రి. ఇక ఆవురావురుమని దమ్ చేసిన లెగ్ పీస్ నోట్ల వెడితే పాసిపోయిన కంపు కొట్టిందట. ఏంది, కడుపుల దేవినట్టుగా అవుతుందా? చూసిన మనకే గట్లయితే లైవ్ లో తిన్నోళ్ళ పరిస్థితి ఏందుల్లా ఆళ్ళే చెప్తారు. నుండ్రి జంబో ప్యాక్ చెప్తే ఇందుట్లో కొన్ని పీసులు వాసన వచ్చిన పీసులు వచ్చినాయి, కొన్ని బాగున్నాయి. బిర్యానీలో పీసులు 5 పీసులు వస్తాయి, అందులో 2 బేకారు ఉన్నాయి, 3 ఏమో బాగున్నాయి. అది అయితే నా భయం పేపర్ మీడియాకి చెప్తాను. పాపం నోటికాడి బిర్యానీ తినకుంటే చేసిండ్రు. జనమేమో హోటళ్ల మీద ఆధారపడుతున్నారు. ఇక ఆ వీక్నెస్ పట్టుకొని ఎట్లా పెట్టినా సచ్చినట్టు వస్తున్నారని ఎన్ని కంప్లైంట్లు పెట్టినా, ఎన్ని రైళ్లు వేసినా హోటల్ మాత్రం మారతలేరు. మనం మారాల్సిందే తప్ప వాళ్ళెందుకు మారతారు? తినేటోళ్లే మనసు చంపుకొని బయట తిండి బంద్ పెట్టాలే. అమ్మో, మా తోటి కాదు, వాళ్ళు కుళ్ళింది పెట్టినా, పురుగు బువ్వ పెట్టినా అదే మాకు ముద్దు అని అంటే ఇక మీ ఇష్టం. చెప్పేకాడికి చెప్పినాం. తాండూరు దుర్గా గ్రానియర్ రెస్టారెంట్ సంగతికి ఇది. ఇవల్ల ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.